అందరికీ నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చెప్తారు. దాన్ని మనం మనసు పెట్టి వింటాం. నమస్తే మేడం, అందరికీ నమస్తే. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను మా వారు కూడా అంతే అక్కడ లాస్ట్ సీట్లో కూర్చొని ఇట్లాగే అందరు ఎక్స్పీరియన్సెస్ అన్నీ వింటూ ఉన్నాము. మీరు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే మేము అక్కడ డిస్కస్ చేసుకున్నాం అనమాట. మనం కూడా సక్సెస్ఫుల్గా డెలివరీ చేసుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇట్లాగా షేర్ చేసుకోవాలి. మన వల్ల ఆ ఇంపాక్ట్ ఒక్కరి మీద ఉన్న చేంజ్ అయినట్లే కదా, ఒక్కరికి పాజిటివిటీ జరిగినట్లే కదా అని అక్కడ లాస్ట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము ఫ్యూ మంత్స్ బ్యాక్. నేను 5th month నుంచి మీ దగ్గరికి వస్తున్నాను మేడం. అంతా ప్రాసెస్ అంతా చాలా బాగా నచ్చింది. ఫ్యాకల్టీ, స్టాఫ్, నర్సెస్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. నేనైతే నిజం చెప్పాలంటే అసలు ఒక్క ఎక్సర్సైజ్ కూడా నేను చేయలేదు. అంటే నాకు లోయర్ అబ్డామిన్ పెయిన్ ఎక్కువ వచ్చేదనమాట. సో కొంచెం టెన్షన్ తీసుకునేదాన్ని. నా బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాకు ఏ చిన్న చేంజెస్ వచ్చినా కానీ టక్కని గూగుల్ చేసేదాన్ని. హెడేక్ వచ్చినా కానీ సరే అది నేను గూగుల్ చేసుకునేదాన్ని అనమాట. లోయర్ అబ్డామిన్ పెయిన్ ఎక్కువ వచ్చేది, అది కూడా గూగుల్ చేసుకున్నాను. చేస్తుంటే అక్కడ ప్రీమెచ్యూర్ బేబీ అని, మిస్క్యారేజ్ అని అట్లాంటివన్నీ చూశాను. అది చూసి బాగా భయపడిపోయేదాన్ని. సో ఆ భయంకి అసలు నేను ఎక్కువ బెడ్ మీదే ఉండడం లేదా చిన్నగా ఇంట్లో నడవడం అంతవరకే చేశాను. కానీ ఎక్కువ ఎక్సర్సైజెస్ అయితే ఏమీ చేయలేదు. మెడిటేషన్ చేసేదాన్ని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఈ 2 మాత్రం చేసేదాన్ని మేడం. కానీ టాక్ టు బేబీ అయితే బాగా చెప్పుకునేదాన్ని. నైట్ టైం బేబీ మూమెంట్స్ నాకు ఎక్కువ తెలిసేటివి. ఓకే ఇప్పుడు బేబీ మేల్కో ఉంది, నేను చెప్తే తొందరగా గ్రాస్ప్ చేస్తుంది అనేసి నైట్ ఎక్కువ టాక్ టు బేబీ చేసేదాన్ని. నార్మల్ డెలివరీ అవ్వాలి ప్లీజ్ అని బాగా చెప్పుకునేదాన్ని. చెప్పినప్పుడు బేబీ మూమెంట్స్ అన్ని బాగా తెలిసేటివి మేడం. నువ్వు చెప్పినప్పుడు మూమెంట్ కిక్ ఇచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని? మంచి పాజిటివిటీ వచ్చేసేది మేడం. అంటే నాకు డెలివరీ అయిపోయింది, నాకు నార్మల్ డెలివరీ జరిగిపోయింది అన్నంత ఫీలింగ్ వచ్చేసేది. కొన్నిసార్లు మూమెంట్స్ నాకు ఏదైనా తక్కువగా కనిపించినప్పుడు అట్లాగా సాంగ్ పెట్టేసేదాన్ని మేడం. బాహుబలిలో ఒక 2 songs డైలీ వినేవాళ్ళము, మార్నింగ్, మధ్యాహ్నము, నైట్. ఎప్పుడు నాకు మూమెంట్స్ కొంచెం తక్కువ అనిపించినా కానీ సాంగ్ పెట్టేసేదాన్ని. ఇంకా లోపల బాగా డాన్స్ వేసేవాడు బేబీ. సో సాంగ్, టాక్ టు బేబీ మాత్రం నిజంగా చాలా హెల్ప్ అయ్యాయి మేడం నాకు. డెలివరీ టైంలో ఎక్కువ హెల్ప్ అయిందంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. పెయిన్ తెలియకుండా చాలా బాగా హెల్ప్ అయింది మేడం బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇంకోటి ఏంటంటే పేగు 9th month వరకు పొజిషన్ అంతా కరెక్ట్గా ఉంది, పేగు చుట్టుకోవడం అసలు అట్లాంటివన్నీ ఏం లేదు. అన్ని గ్రోత్ స్కాన్ కూడా 3 times తీసుకున్నాను. 2 times బాగుంది బేబీ మొత్తము. ఇంకా ఈరోజు డెలివరీ అనగా మార్నింగ్ 9 o'clock అప్పుడు వెళ్ళి స్కాన్ తీసుకుంటే 3 చుట్లు వేసేసుకున్నాడు బేబీ అని తెలిసింది. ఇంకా ఫుల్ హోప్స్ పోయింది నార్మల్ డెలివరీ మీద, అసలు హోప్స్ అయిపోయింది. సిజేరియన్ అని ఫిక్స్ అయిపోయాము. నేను కూడా మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉన్నాను. అంటే ఫస్ట్ ప్రయారిటీ అయితే నార్మల్ డెలివరీకి ఇచ్చాను, కానీ బట్ బేబీ కోఆపరేట్ చేయలేదు. లేదు బేబీకి ఏమైనా రిస్క్ అవుతుంది అనుకుంటే నేను సి సెక్షన్కి కూడా రెడీగానే ఉన్నాను మేడం. అసలు ఎలా జరిగింది ఏందో నాకు మా వారికి ఇప్పటికీ మేము డైనమాలోనే ఉంటున్నాము. అసలు ఎలా కుదిరింది నార్మల్ డెలివరీ. ఈ రోజుకి 21 days అయింది మేడం డెలివరీ అయ్యి. ఈ 21 daysలో రోజుకి ఒక్కసారైనా మేము అనుకుంటాం అసలు ఎలా జరిగింది నార్మల్ డెలివరీ అని. సో ఇక్కడ స్కానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నీకు పెయిన్స్ అంటే కంట్రాక్షన్స్ ఎట్లా వచ్చింది? కాంట్రాక్షన్స్ అయితే నాకు నైటే స్టార్ట్ అయిపోయింది మేడం. నైటే చిన్న పెయిన్స్గా స్టార్ట్ అయ్యాయి. నేను ఇంకా మార్నింగ్ 5:30కి అంతా హాస్పిటల్కి వచ్చేసాను. అప్పుడు మీరు చెక్ చేశారు, 25% ఓపెన్ అయింది. కొంచెం అటు ఇటు నడువు, ఇవి కషాయం లాంటి ఏదో డ్రింక్ తాగు, ఇంకా బాగా వస్తుంది బేబీ, నార్మల్ డెలివరీకే ట్రై చేస్తాము అని మీరు అన్నారు. అప్పటికి మనకి తెలియదు అనమాట. ఇది స్కాన్ అప్పటికి తీపిలేదు. తీపిచ్చిన 9 o'clock 10 o'clock అప్పుడు తెలిసింది మేడం ఇలాగా బేబీ పేగు చుట్టుకో ఉన్నాడు అని. ఇంకా అసలు చెప్పలేనమ్మా సి సెక్షన్ అని ఫస్ట్ బాగా భయపడిపోయాను. కానీ మెంటల్గా అది కూడా ఉన్నింది, పర్లేదు బేబీ సేఫ్గా రావడం ఇంపార్టెంట్, సి సెక్షన్ నార్మల్ ఇదంతా కాదు, బేబీ బయటకు సేఫ్గా రావడం ఇంపార్టెంట్. ఇంకా మొత్తం మేడం చేతిలోనే పెట్టేస్తున్నాను, మేడమే చూసుకుంటారు అని అనుకున్నాను మేడం. సో సి సెక్షన్ టైమింగ్ ఏం చెప్పారు? 3 to 4:30 మధ్యలో అని చెప్పాను మేడం. నాకు లోపలికి వెళ్ళి డెలివరీ అయిపోయిన తర్వాత కాన్షియస్లోకి వచ్చిన తర్వాత పక్కన నర్స్ని అడిగాను, నాకు సి సెక్షన్ జరిగిందా నార్మల్ జరిగిందా అని అడిగాను. నీకు నార్మల్ జరిగిందమ్మా, బాయ్ పుట్టాడు అని నర్స్ చెప్పారు.
సో ఎప్పటి నుంచి కొంచెం ఎక్కువ పెయిన్స్ అనిపించింది? నైట్ 12 నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాన్ నుంచి వచ్చిన తర్వాత 12 నుంచి అయితే పెయిన్స్ కొంచెం బాగా ఇంటెన్స్ పెయిన్స్ వచ్చాయి మేడం, బాగా ఎక్కువ వచ్చాయి. నాకు ఎట్లా అంటే చిన్న ఇంజెక్షన్ కూడా భయమైనా. లాస్ట్ అసలు ఎప్పుడు సెలైన్ పెట్టుకున్నాక నాకు గుర్తులేదు. 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో సెలైన్ పెట్టుకున్నట్టు గుర్తు. అసలు ఇంజెక్షన్స్ కన్నా వెయిట్ జోలికి నేను వెళ్ళను. ఏదైనా ఫీవర్ వచ్చా కానీ ట్యాబ్లెట్స్తోనే తగ్గించుకునేటట్టు చూస్తాను, అసలు ఇంజెక్షన్ జోలికి వెళ్ళను. అట్లాంటిది నేను నార్మల్ డెలివరీ చేసుకున్నానంటే మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ షాక్ అవుతున్నారు. అసలు హాస్పిటల్ అంటేనే నీకు భయము, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటావు, అసలు నువ్వు ఎలా చేసుకున్నావు నార్మల్ డెలివరీ అంటే ఏమో నాకు తెలియదు మేడం, చేసేసారు, నేను చేసుకున్నాను, అయిపోయింది. సో 12 నుంచి పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువ అనిపించిందా లేదా ఓర్చుకోగలిగిన పెయిన్? ఓడ్చుకున్నాను మేడం, ఎందుకంటే నాకు పెయిన్ కంటే కూడా ఎక్కువ ఏమనిపించింది అంటే నా బేబీని కొన్ని హార్ట్స్లో నేను చూస్తున్నాను, కొన్ని గంటల్లో నా బేబీ నా కళ్ళ ముందు ఉంటుంది, అది ఎక్కువ అది ఫుల్ హైలైట్ చేసేసుకున్నాను. పెయిన్ కంటే ఎక్కువ నేను నా బేబీని కలుస్తున్నాను 9 months వెయిట్ తర్వాత కలుస్తున్నాను. కాబట్టి ఇంకోటి సిజేరియన్ అనేది జరగబోతుంది కాబట్టి మనం ఇంకా దాని గురించి టెన్షన్ లేదు, నొప్పి గురించి లేదు. ఎప్పుడు మీకు చెప్పాము ఇట్లా నార్మల్ గా అయిపోతుంది అని చెప్పేసి? నాకైతే ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళేంత వరకు కూడా నాకు క్లారిటీ లేదనమాట, సి సెక్షన్ నార్మల్ అనేది నాకు క్లారిటీ లేదు అసలు. లోపలికి వెళ్ళిన తర్వాత భయం వేసింది, ఆ సెటప్ అంతా చూసి కొంచెం భయం కూడా వేసింది. పెయిన్ ఏమో ఫుల్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు అన్నారు కూడా పక్కన ఒక నర్స్ ఉంటే అక్క మీద పడిపోమ్మా, హగ్ చేసుకో, పడిపోండి అంటే అట్లాని పడి అక్కని హగ్ చేసుకున్నాను. బాగా బ్యాక్ అంతా ఫుల్ మసాజ్ చేస్తూ ఉన్నారు నాకు పెయిన్ తగ్గడానికి. అదంతా నిజంగా అసలు చాలా బాగా అనిపించింది మేడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల తనకి నార్మల్ డెలివరీ అయిందంటే ఫస్ట్ నుంచి బేబీకి చెప్పుకోవడం. ఫస్ట్ నుంచి చెప్పుకున్నాను. సో బేబీ మూవ్ ఒక మాట చెప్పింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు నార్మల్గా నీకు ఈజీగా వచ్చేసేయాలంటే బేబీ మూవ్ అయిన తర్వాత నాకు నార్మలే అయిపోయిందనే ఫీలింగ్ వచ్చేసింది. దట్ ఈజ్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద విన్నింగ్ ఫీలింగ్. అంటే నాకు అది జరిగిపోతుంది ఎందుకంటే బేబీనే చెప్పేసింది అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ఫీలింగ్ అలవాటైన ఫీలింగ్ అది. తర్వాత ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత పేగు 3 సార్లు వేసుకునింది అని చెప్పిన తర్వాత ఓపెనింగ్ కొంచెం ఓపెన్ అయింది. కాకపోతే ఏంటంటే వాళ్ళు సిజేరియన్కి విల్లింగ్ అయినారు. బేబీ చూసేసింది ఏమని, మా అమ్మకి నేను నార్మల్గా వస్తానన్నాను కదా, అంతే. అది మనం గమనించాలి. బేబీస్ కొన్నిసార్లు అప్పటి నుంచి కంట్రాక్షన్ కొంచెం బాగా వస్తుంది, ఆ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా వచ్చేసింది. సో ఎందుకంటే లాస్ట్ వరకు మనం చూస్తాం, హార్ట్ బీటింగ్ చూస్తూనే ఉన్నాం. ప్రోగ్రెస్ రావాలి, ప్రోగ్రెస్ ఒక్కొక్కసారి రాదు. ఆ కంట్రాక్షన్ రావడం, ద్వారం ఓపెన్ అయిపోవడం, తల హాఫ్ వేక్ అంతా దిగిపోవడం. సో అందుకని వాళ్ళకి చెప్పాం నార్మల్ అవుతుంది చాలాసార్లు, ఒక్కవేళ ఏమైనా ప్రాబ్లం అయితే వి విల్ గో. బట్ ప్రోగ్రెస్ చాలా బాగా వచ్చేసింది. అందుకనే తను కోఆపరేట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎక్సర్సైజ్ ఏం చెయ్యకపోయినా మనకి ఎంత భయం ఉన్నా ఇది సెక్యూర్ ఫీలింగ్కి బేబీకి చెప్పినప్పుడు ఈ లింక్ గుర్తుపెట్టుకోవాలి, ఈ లూప్. మనం బేబీకి చెప్తాం నువ్వు ఈజీగా సేఫ్గా వచ్చేసే, బేబీ మూమెంట్ ఇస్తుంది. ఆ మూమెంట్ని అర్థం చేసుకొని ఆ కన్విక్షన్ వచ్చేసాడు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసాడు. అవును నా బేబీ నాన్నగా అర్థం చేసుకుంది, బేబీ చెప్తుంది కాబట్టి ఇది అవుతుంది అనేది బాగా రికార్డ్ అయిపోయింది. ఇది ఎట్లా అంటే సబ్కాన్షియస్లో ఏ పాట రికార్డ్ అయినా ప్లే అయినప్పుడు అదే పాటనే వస్తుంది. ఆ మెంటల్గా ఇమేజ్ అనేది బాగా క్లియర్గా ఉంది. ఈమెకి తన మీద కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది. కానీ బేబీ ఒక్కటి చెప్పింది కాబట్టి బేబీ చేస్తుంది అనేది ఉండింది. బట్ లాస్ట్లో ఈ సిజేరియన్ అని అనుకున్నా కూడా ఓకే, నేను బేబీ కంటే ఇంపార్టెంట్ నాకు ఇది హీలింగ్ అని సరిగా లేకపోయినా పర్వాలేదు. సిజేరియన్కే ఇంకోటి అది హోల్ హార్టెడ్గా ఒప్పుకోవడం, అది ఇంపార్టెంట్. అది కానీ సిజేరియన్ అయిపోతుంది అనే బాధ అది అనే ఉంటే కూడా ఇక్కడ సరిగ్గా ఇది ఉండేది కాదు. ఒకటి ఆ హోల్ హార్టెడ్ యాక్సెప్టెన్స్ వచ్చేసింది. సో బేబీ ఫుల్గా యాక్షన్ ప్రోగ్రెస్ తీసుకొని వచ్చేసింది. సో ఇది రేర్గా జరుగుతుంటుంది.
కొంతమంది అట్లా ఉన్నారు. సో అట్లా చూసినప్పుడు ఈ కండిషన్ కూడా బేగ 3 సార్లు వేసుకొని ఉంది. బేబీ వెయిట్ ఎంతమ్మా? 2.7 మేడం. 2.7. సో యావరేజ్ బేబీ. బట్ ఒకటి ఇక్కడ హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉండొచ్చు. తల దిగేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడ వచ్చి స్ట్రక్ అయిపోతుంది, బాగా ఓపెన్ అయిపోయి కిందకు వచ్చేస్తే అప్పుడు ఆ 5 minutesలో మనం పిల్లల డాక్టర్ అందరు రెడీగా ఉంటారు ఇమీడియట్గా, అప్పుడు మనం డెలివరీ చేసుకోగలుగుతాం. అంతవరకు బేబీ మనకి కోఆపరేట్ చేయాలి. హార్ట్ బీటింగ్లో ప్రాబ్లం ఉండకూడదు, బేబీ మోషన్ పాస్ చేయకూడదు, ఉమినీరులో ఓపెనింగ్ ఈజీగా అయిపోవాలి. మార్నింగ్ చూసినప్పుడు 25% ఉండింది, అప్పుడు వరకు పెద్ద లేదు, 12 నుంచి స్టార్ట్ అయిపోయింది, 3:15కి అయిపోయింది. సో ఆ ప్రోగ్రెస్ చూసిన తర్వాతనే ఓకే మనం క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాం. ఆ ఓపెనింగ్ అయిపోయింది, హాఫ్ వేకి కొంచెం దిగుతుంది అనేటప్పుడు మనం ట్రయల్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం అయింది. సో ఇటువంటిది వచ్చినప్పుడు ఇది హోల్ క్రెడిట్ గోస్ టు బేబీ. బేబీ ఒప్పుకునింది అని నువ్వు ఫీలింగ్ అవ్వడం ఎక్కడో ఒక దగ్గర, అది బాగా రికార్డ్ అయిపోయినప్పుడు మనం మధ్యలో ఓకే సిజేరియన్ అయినా నో ప్రాబ్లం అని ఆ మైండ్లో కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఆ ఒరిజినల్ పిక్చర్ ప్రోగ్రామ్ ఏముందో అదే జరిగిపోతుంటుంది. సో అందువల్ల మన మెంటల్ పిక్చర్ స్ట్రాంగ్, మన రికార్డింగ్లో బాగున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా ప్రాబ్లం ఉన్నా కూడా దాటుకొని అక్కడ ఏం స్ట్రాంగ్గా రికార్డ్ అయి ఉంటుందో అదే జరిగిపోతుంటుంది. ఈమె ఒకవేళ అంత స్ట్రాంగ్ అనుకోకపోయి ఉంటే, అంత ఓపెనింగ్ నాకు అప్పుడు అనుకోకపోయి ఉంటే ఈ ప్రోగ్రెస్ అనేది వచ్చేది కాదు. ఎందుకంటే ఇందాక ఫస్ట్ వచ్చింది మౌనిక చెప్పింది, 2 times సిజేరియన్ కూడా హార్ట్ బీటింగ్ వేరియేషన్ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే, మనం టాక్ టు బేబీ, ఏది వీలవుతుందో, ఎంత వీలవుతుందో. ఎందుకంటే ప్రతి మదర్, ప్రతి బేబీ, ఆ బేబీకి ఆమెనే బెస్ట్ మదర్, ఆ మదర్కి ఆమె బెస్ట్ బేబీ. మనకి ఎంత వీలవుతుందో అది మనం చేస్తూ పోతుంటే డెఫినెట్లీ, అండ్ దెర్ ఇస్ నో సక్సెస్ ఆర్ ఫెయిలియర్ యాజ్ లాంగ్ యాజ్ యూ టేక్ అ వెరీ హెల్దీ చైల్డ్, హ్యాపీ చైల్డ్, మనల్ని అర్థం చేసుకునే బేబీ. కానీ మనం ఆ ఒక పాయింట్ మనం చెప్పేస్తే డౌన్ ద లైఫ్ లాంగ్ అది వచ్చి మనకి కంటిన్యూ అయిపోతుంది. అటువంటి బిడ్డని మనం ప్రొడ్యూస్ చేసినప్పుడే వీల్ ప్రొడ్యూస్ ఎ వెరీ గుడ్ సొసైటీ. మనం నెక్స్ట్ జనరేషన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము. చాలా థ్యాంక్స్ కావ్య. ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, మా వారు హైదరాబాద్లో ఉంటారనమాట. సో ఈ సండే బయలుదేరాలి, హైదరాబాద్కి బయలుదేరాలి. నేను చెప్పాను, అదేంటి నువ్వు వెళ్ళిన తర్వాత పెయిన్స్ వస్తున్నాయని ఫోన్ వస్తుంది, నువ్వు పరిగెత్తుకుంటే రావాల్సి వస్తుంది. సో అట్లాంటివన్నీ ఏం పెట్టుకోకుండా ముందుగా బేబీకి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళు, నెక్స్ట్ సాటర్డే వరకు డెలివరీ అవ్వద్దు, లోపలే స్టమక్లోనే సేఫ్గా ఉండు అని రిక్వెస్ట్ చేసుకో బేబీని అన్నాను. అలానే రిక్వెస్ట్ చేసుకున్నారు. నేను సాటర్డే వస్తాను, సాటర్డే వరకు నువ్వు సేఫ్గా లోపలే ఉండని రిక్వెస్ట్ చేసుకున్నారు. కరెక్ట్గా సాటర్డేనే బయటకు వచ్చా, వాళ్ళ డాడీ వచ్చారు నెల్లూరుకి, నేను ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయిపోయాను. డెలివరీ కరెక్ట్గా సాటర్డేనే జరిగింది. అన్నీ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న పాయింట్స్ ప్రతిరోజు మేము అనుకుంటాం మేడం ఇట్లా అని. నిజంగా చాలా థ్యాంక్స్ మేడం. చాలా సంతోషం.